కాల్పుల విరమణకు ఒప్పుకొని మళ్ళీ దాడులు చేసింది. అండ్ ఇప్పుడు ఈసారి కూడా అంటే మనం పాకిస్తాన్ నమ్మే పొజిషన్లు ఉన్నాం అనుకోవచ్చా ఏంటి, ఏమంటారు? ఒకటేందంటే సునీత, అప్పుడు ఇష్యూ ఉంది కానీ ఏదన్నా ప్రాబ్లం ఉందనుకోండి, నేను మెడికల్ లాంగ్వేజ్ లో చెప్తాను, ఒక ప్రాబ్లం అనుకోండి, క్రానిక్ అక్యూట్ అంటుంటారు. ఇప్పుడు క్రానిక్ అయింది. క్రానిక్ ఇన్ ద సెన్స్ ఇట్స్ అ పొలిటిసైజ్. ఈ పొలిటిసైజ్ అయిన తర్వాత ఇది ఒక పొలిటికల్ ఇష్యూ లాగా తీసుకున్నట్టు అవుతే దీని పరిష్కారం ఎప్పుడూ దొరకదు. ఓన్లీ సమస్యను మనం ప్రజలకు చూపించేసి భావోద్వేగాలను రెచ్చగొడుతున్నట్టుగానే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ సమస్య లోపల విశ్వగురు ప్లస్ ఏదనుకున్నా కూడా మోడీ గారు ఇప్పుడు ఎవరెస్ట్ మీద ఉన్నారు. ఇప్పుడు ఎవరెస్ట్ మీద ఉన్న మోడీ గారు ఈ సమస్యను పరిష్కరిస్తారని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఇప్పుడు పరిష్కారం జరగకపోతే ఇదే మన ప్రజలే మానసికంగా కొంత డిప్రెషన్ కి, ఇబ్బందికి, ఇది ఇంకా పొలిటిసైజ్ అవుతుంది అనే ఆలోచన రాకముందుకు ఈ సమస్యను, పిఓకే సమస్యను ఇక్కడ శాశ్వత పరిష్కారం జరగాలి. నేను మొదటి నుంచి కాదు, నేను గత ఈ 10 రోజుల నుంచి అనేక ఛానళ్లలో, ఈవెన్ నేషనల్ ఇంటర్నేషనల్ ఛానళ్లలో కూడా నేను ఇదే చెప్తున్నాను. దీస్ ఆర్ థింగ్స్ ఇస్ వాట్ ఎవర్ ద మ్యాటర్ ఫర్ ఇమీడియట్ గా సొల్యూషన్ జరగాలి. దీన్ని అక్యూట్ లాగా ఫీల్ అయ్యి ఇమీడియట్ గా దీని కనుక మనము శస్త్రచికిత్స జరగకపోతే, అక్కడ ఆంపిటేషన్ చేయకపోతే ఊరుకునేది లేదు. ఏం చేయాలి? ఆ టెర్రరిస్టులన్నా తీసి పడేసేయాలి, సమస్యనన్నా తీసి పడేయాలి. ఈ రెండు జరగాలి. ఈ రెండు కంపల్సరీ. అంటే ఇదే పరిష్కారం. ఎక్కడైతే ఇష్యూ ఉందో, సమస్య ఉందో, సమస్యను పరిష్కారం జరిగితే ఏ రూపంలో, 1 సెకండ్ సునీత, ఏ రూపంలో టెర్రరిస్టులు ఉన్నా కూడా వాళ్ళని ఎక్స్క్యూజ్ చేయకూడదు. ఇది సమస్య ఓన్లీ పొలిటికల్ ఇష్యూ మాత్రమే మారిపోయింది. ఈ పొలిటికల్ ఇష్యూ కాకుండా ఈ సమస్య ఇది ప్రతి పౌరుడి సమస్య లాగా ఈరోజు భారతదేశం ఫీల్ కావాలి. భారత సైన్యం అలర్ట్ గా ఉంది, ఆవేశంగా ఉంది, ఆలోచనగా ఉంది. ఇందులో ఏ ఒక్కరికి డిస్ప్యూట్ లేదు. మోడీ గారి వర్క్ మీద కానీ, భారత సైన్య వర్క్ మీద కానీ, భారత ప్రజల మీద కానీ ఎవ్వరికి డిస్ప్యూట్ లేదు. అందరూ ఓన్ వర్డ్ తో ఉన్నాం. ఈ ప్రాబ్లానికి సొల్యూషన్ జరగాలి. ఈ ప్రాబ్లానికి ఎప్పుడు సొల్యూషన్ జరుగుతుందంటే, మనము ఈ సమస్యను పొలిటికల్ సమస్య లాగా కాకుండా ఇది ప్రతి ఒక్కరి సమస్య లాగా మనం ఫీల్ అయ్యి దాని లోపల ఇన్వాల్వ్ అయితేనే సమస్య పరిష్కారం జరుగుతుంది. అంతేగాని ఇది ఓన్లీ ఎలక్షన్లో, ఇప్పుడు ప్రతిపక్షాలు డిఫరెంట్ గా అంటే ఇది ఎలక్షన్ల స్టంట్ అంటుంటుంది కాంగ్రెస్. ఇట్ ఈస్ ట్రూ. మళ్ళీ బీజేపీ ఏమంటది, మీరు ఎక్కువ సంవత్సరాలు మీరే ఉన్నారు కదా, ఎందుకు మీరు పరిష్కారం చేయలేదని అంటుంటారు. అంటే ఇది పొలిటికల్ ఇష్యూస్. దీస్ ఆర్ థింగ్స్ దట్ పొలిటికల్ ఇష్యూస్. ఇవన్నీ కాదు మనకు కావాల్సింది. ఇప్పుడు సమస్య అనేది ఇప్పుడు స్క్రీన్ మీద ఉంది, లైవ్ లో ఉంది. మనం దానిపైన వేడిగా ఉన్నాం, వాడిగా ఉన్నాం. ప్రజలంతా మీతో ఉన్నారు, మీరు ప్రజలతో ఉన్నారు. ఈ సమస్యను ఇప్పుడు పరిష్కరిద్దాం. గతం అనవసరం. గతం ఏమైనా ఉండని కనుక, గతం లోపల ప్రాబ్లం ఉన్నాయా, అడ్వాంటేజ్ ఉందా, డిసడ్వాంటేజ్ ఉందా, ఈ లెఫ్ట్ ఆల్ దోస్ థింగ్స్. ఇప్పుడు మనకు అడ్వాంటేజ్ ఉంది కాబట్టి దీన్ని ఇప్పుడు మనము ఈ సమస్యను పరిష్కరించే దిశగా మన అధికారులు, సేమ్ టైం మన సైన్యం, నెక్స్ట్ సేమ్ టైం మన పొలిటికల్ వ్యవస్థ, మన ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించే దిశగా ఉండాలని, ఉంటుందని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. రైట్ అండి, ఓకే అండి. ఎస్ సుమన్ గారు, సో ఏం చెప్తారు? ఈ సమస్యకి ఒక రకంగా పరిష్కారం కావాలంటే కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి పాకిస్తాన్ వెళ్లిపోవాలి, ఇంకొకటి ప్రధానమైన సమస్య. సో ఆ పాక్ పిఓకే సంబంధించిన చర్చల విషయంలో పాక్ ను ఒప్పించడం ఎంతవరకు సాధ్యం అవుతుంది అనుకోవచ్చు? I don't think ఇది అంత ఈజీ కాదండి. దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఓవర్ 1 year or 2 years. ఇది దాదాపు కొన్ని డికేట్స్ నుంచి జరుగుతున్నటువంటి ఒక ఇష్యూ అనమాట. ఈ రూట్ కాజ్ ని మళ్ళీ మనకి ఇఫ్ యూ హ్యావ్ టు కమ్ అప్ విత్ ఏ సొల్యూషన్, ప్రాపర్ సొల్యూషన్ రావాలంటే వాళ్ళకి they are going with so many issues. It could be economic crisis, it could be scarcity, it could be unemployment. Anni issues unnapatiki kuda Pakistan has decided to react. So దీని ద్వారా they could have submitted, they could have told, okay, మేము ఆ దశలో లేము, మేము భారత్ తో పోటీ పడేంత దశలో లేము అని చెప్పేసి when the operation Sindoor has happened, they could have submitted to us. కానీ అది జరగలేదు అంటే what does that mean? They're not ready to yield, they're not ready to go ahead and say okay, we are losing అని చెప్పేసి. They are going and seeking help from a third country. You need to understand this. So what do we tell? when America is getting involved, you need to tell them, you please stop. Meer involve avalsina avasaram ledu. We are in a position to deal between us.
అది జరగకుండా మీరు వాళ్ళు చెప్పారని చెప్పేసి మీరు పీస్ టాక్స్ చేస్తున్నారు, కానీ వాట్ ఈస్ ది అవుట్పుట్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ అలాంగ్ విత్ దిస్ అని చెప్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి అగైన్ ఎ షార్ట్ టర్మ్ సొల్యూషన్. వీ డోంట్ వాంట్ ఎ షార్ట్ టర్మ్ సొల్యూషన్, వీ నీడ్ ఎ పర్మనెంట్ అండ్ ఎ లాంగ్ టర్మ్ సొల్యూషన్. అంటే That సుమన్ can గారు, only happen with- సుమన్ గారు that can ప్లీజ్ only గివ్ us some happen- క్లారిటీ. ఇందాక మీరు చెప్పినట్లు అంటే ఏదైతే అమెరికా మధ్యవర్తిత్వాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందా లేదంటే సమర్థిస్తుందా? Yes, we definitely oppose it. Okay. Why do we need a third country? Why do we need a third country? You are in a position to support yourselves. Why? మనం ప్రతి దేశానికి వెళ్ళిపోయి మనం చెప్పడం లేదు కదా, మీరు దాడులు చేయాలి, దాడులు చేయకూడదు అని చెప్పేసి. When you have an agreement between both the countries, bilateral agreement, why are you getting involved? Let Pakistan go and reach out to America. Let Pakistan go and reach out to some other country. You can even tell them. మనం వాళ్ళకి చెప్పొచ్చు కదా, మీకు అవసరం లేదు మా ఇద్దరి మధ్యలో, వీఆర్ డీలింగ్ విత్ దిస్, లెట్ us డీల్ అని చెప్పేసి. ఓకే, అది చెప్పని పరిస్థితుల్లో ఉన్నప్పుడు హౌ కెన్ యూ క్లెయిమ్ యువర్ సెల్ఫ్ వీఆర్ సచ్ ఎ స్ట్రాంగ్ నేషన్ అని చెప్పేసి? వెర్ ఈస్ ద క్రెడిబిలిటీ? ఎస్, వేర్ ఈస్ ది ఫారెన్ పాలసీ? దే నీడ్ టు బి ఎ ఫారెన్ పాలసీ, రైట్? ఫారెన్ పాలసీ అనేది లేకుండా ఉండడం వల్ల, ఈ ఇన్కన్సిస్టెంట్ బిహేవియర్ ఉండడం వల్లనే దేశ ప్రజల్లో క్రెడిబిలిటీ అనేది దెబ్బతింటుంది. డెఫినెట్లీ ఎట్ ఎనీ పాయింట్ వీఆర్ విత్ అవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్, నో మ్యాటర్ వాట్. నేషనల్ సెక్యూరిటీ ఈజ్ అవర్ టాప్ మోస్ట్ ప్రయారిటీ. కానీ ద వే ఇట్ ఈస్ బీయింగ్ డెల్ట్, దాని గురించి క్వశ్చన్స్ అనేది రేజ్ అవుతున్నాయి. ఓకే అండి, సుమన్ గారు ప్లీజ్ పెట్టండి, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ జయరామ్ గారు, నేను మళ్ళీ మీకు టైం ఇస్తానండి. ఎస్ రవికుమార్ గారు, సో ఏం చెప్తారు? అటు కాంగ్రెస్ అమెరికా మధ్యవర్తిత్వాన్ని వ్యతిరేకిస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొకటి చూస్తే కూడా అమెరికా అటు క్లియర్ గానే డొనాల్డ్ ట్రంప్ చెప్పడం జరిగింది, రెండు దేశాలతో వ్యాపార సత్సంబంధాలు ఉంటాయి, కొనసాగిస్తామని. సో ఏ రకంగా భారతీయులు ఈ అంశంలో ఏ రకంగా అమెరికా నమ్ముతారు? మీరేం చెప్తారు? దీనికి ఆన్సర్ ఏంటి? ఇంతకుముందు ఎలా ఉండేదంటే భారతదేశంలో ఒకవేళ పాకిస్తాన్ మన పైన అటాక్ చేసి మన సైనికులను చంపితే మనం పోయి అమెరికాకో వాళ్ళకో వీళ్ళకో చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు. నౌ ది సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్, నౌ ది గవర్నమెంట్ ఇస్ డిఫరెంట్, నౌ దిస్ ఇస్ అ న్యూ భారత్, ఇట్స్ అ న్యూ ఇండియా. ఓకే, నౌ వాట్స్ హ్యాపెనింగ్ ఐల్ టెల్ యూ. Pakistan attacked us, they have killed our 26 people, innocent people. Now see the reaction of India. They didn't went to anybody. They have not approached America. We have not approached America. We have not approached anybody. We have directly went and hit their terrorist capabilities. And we have killed 2006 Kandahar flight hijacker, 2008 Mumbai attacker, and 2013 bomb blast accused. All these terrorists was killed. This is our reaction. Immediately what we did, we have taken military actions and also we have taken non-military actions. We have cancelled Sindhu Treaty, we have cancelled Shimla, we have cancelled all their visas, we have banned all their artists, we have banned borders, we did everything. So this is what New India, after doing this, after attacking their terrorist camps, we have informed America, we have informed other nations. We have not taken permission, we have not taken approach, we have not approached any other country before attacking it. Earlier we used to do that. Now we have attacked, then we have told them. And now what we are telling? We are telling we will attack you harder. We will attack you bigger. We will attack you deeper. This is what we are telling. And any discussion happens before you need to hand over POK. And today's discussion is going between Director Generals of Military Operations of Pakistan and India. Yes, in between war, DGMO's discussions happens. That is there. That will happen today also. Yes, we have never accepted America's mediation here. Please note this point, Mr. Numan Garu. We have never accepted. Pakistan reached us. ప్లీజ్ రవికుమార్ గారు, ఇంకొకటి అండి, ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా పీఓకే అంశం ఏదైతే ఈ రోజు డీజీఎంఓ మీటింగ్ లో చర్చకు రాబోతుందో, పాక్ ఒప్పుకునే విషయంలో సాధ్యం అవుతుందా, లేదంటే పాక్ ఒప్పుకోవడానికి ఎంత మేర పాసిబిలిటీస్ ఉన్నాయంటారు? నేను అది చెప్పలేము. ఎందుకంటే డీజీఎంఓ పాకిస్తాన్ యొక్క చరిత్ర మనం చూస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ ఒప్పుకోదు. ఏమంటుందంటే మనం ఇక్కడ ఏది చెప్పినా ఇక్కడ ఒప్పుకున్నా మళ్ళీ తిరిగి వెళ్ళి మిలిటరీ తను చేయాల్సిన పని తను చేస్తూనే ఉంటది. మళ్ళీ వాళ్ళు కాల్పులు చేస్తారు, మళ్ళీ వాళ్ళు అది చేస్తూనే ఉంటారు.
అందుకే అంటే మేము మరి కూడా ఒప్పుకోదని తెలిసినప్పుడు డిస్కషన్ ఈ అదైతే మీటింగ్ లో ఈ జరగాలి అంశాన్ని BGM ప్రత్యేకించి మధ్యలో. లేవనెత్తడం వల్ల ఏంటి లాభం? ఏమంటారు? అంటే ఇప్పుడు మీరు చెప్తున్న పాయింట్ ప్రకారం చూస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ పిఓకే అంశంలో ఒప్పుకోదని మీరు అంటున్నారు. సో ఒప్పుకోదన్న అంశం క్లారిటీ ఉన్నప్పుడు ఎందుకు ఈ చర్చల్లో ఆ అంశం లేవనెత్తడం వల్ల ఏంటి లాభం? DGMOs చర్చలు అనేవి కంటిన్యూస్ ప్రాసెస్ అండి. యుద్ధం జరుగుతున్నప్పుడు రెండు దేశాల DGMOs మాట్లాడుకుంటుంటారు, అది కామన్. దాంట్లో ఎటువంటి అదేం ఉండదు. అది ఫోన్ లో మాట్లాడుకుంటుంటారు, లేదా ఫిజికల్ గా కూడా కలిసి అంటే POK గురించి మేము మాట్లాడామని చెప్పడానికి అదే పెద్ద చర్చలుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మన కన్సర్న్స్ మనం వాళ్ళ DGMO చెప్తాం, వాళ్ళ కన్సర్న్ మన DGMO చెప్తారు. మనం ఒకటే మనం ఇప్పటికి కూడా మన స్టాండ్ చాలా క్లియర్ గా ఉన్నది. आप गोली चलाएंगे हम गोला चलाएंगे, आप ड्रोन चलाएंगे हम मिसైల్ चलाएंगे. సింపుల్. ఇదే డిస్కషన్ ఉంటది, ఇంకా వేరే ఏం డిస్కషన్ ఉండదు. ఇంతకు మించి మనం ఏం మాట్లాడాం. ఎందుకంటే వీఆర్ ఇన్ అప్పర్ హ్యాండ్. మనం అప్పర్ హ్యాండ్ లో ఉన్నాం కాబట్టి మన డిస్కషన్ మన డిమాండ్ ప్రకారం మాట్లాడుతుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నాను. ఏ నయా భారత్ హై, ये पुराना भारत नहीं होता. हम किसी के पास जाके हाथ जोड़ के हम लोग परमिशन नहीं मांगते. हम लोग पहले मारते, घुस के मारते, अंदर घुस के मारते, घर में घुस के मारते, मारने के बाद बात करते. हम 9 टेररिस्ट कैंप्स को मारे, 12 एयर बेसेस को मारे, सैकड़ों लोगों को मारे, एंड अब डिस्कशन में जा रहे. बस हमने पहले डिस्कशन कुछ भी नहीं किया. प्लीज नोट दिस पॉइंट. और है ఇంకా పండుగ ముందుంది. ఇంకా దేర్ ఇస్ ఎ క్రొకోడైల్ ఫెస్టివల్ అంటారు కదా, ఇంకా పండుగ ముందుంది, చాలా ఉంది, ఇంకా నడుస్తూనే ఉంటాయి. అందరూ కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నారు. ఎస్ సుమన్ గారు, మీ ఫైనల్ కామెంట్స్ ప్లీజ్. So essentially, conclusion, the closing remarks I have is, we all are with the armed forces. National security is the topmost priority. Desha Rakshana anedi topmost priority, and we need to focus Kashmir lo ఏ విధంగా అయితే టూరిస్ట్ అట్రాక్షన్స్ ఉన్నాయో, this is the right time. యాక్చువల్ గా సమ్మర్ లో ప్రతి ఒక్కరు వెళ్తూ ఉంటారు. దాన్ని దెబ్బ కొట్టే విధంగా పాకిస్తాన్ ఇది జరిగింది, సివిలియన్స్ మీద పహల్గామ్ అటాక్. సో దానిని తిప్పికొట్టి we need to focus on the long term solution. At the same time,